చనిపోయేటప్పుడు కొత్త చెట్టును పెంచాలి. ప్రతి భారతదేశం పౌరుడు జూలై మొదటి వారంలో ఈ వన మహోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి మేము దాని గురించి చెప్పడానికి వచ్చాము. చెట్లు మనకి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. ఇంకా మనకి తినడానికి వన మహోత్సవాన్ని డాక్టర్ కేఎం మనీష్ అనే వాళ్ళకి స్టార్ట్ చేసింది. ఇండియాలో ఈ రోజు మిలియన్స్ ప్లాంట్స్ నాటుతున్నారు. నా పేరు సాయికాంత్. నేను 10th క్లాస్ నుంచి వచ్చాను విశ్వేక స్కూల్ నుండి. అయితే ఈరోజు సందర్భం ఏంటంటే ఈరోజు మేము వన మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది దేశం మొత్తం నిర్వహిస్తున్నారు. ఈ రోజున మా స్కూల్లో నుంచి ఇంటింటికి వెళ్ళి వన మహోత్సవం అంటే ఏంటి, దాని వల్ల లాభాలు ఏంటి అని చెప్పి వాళ్ళకి ఒక మోసాయి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వన మహోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే పర్యావరణాన్ని కాపాడడానికి, చెట్లను పెంచడం, ఇది ఒక అవేర్నెస్, ఒక అందరికి అవేర్నెస్ గా మేము చేస్తున్నాము. దీని గురించి ఒక ప్రాముఖ్యత ఏంటి అని మేము విశ్వాస స్కూల్. అయితే ఈరోజు మనం మొక్కలు నాటాలి. మొక్కలు నాటితే వల్ల లాభం మేడం, అవి కొన్ని మనకు ఫ్రూట్స్ వస్తాయి, వస్తాయి, ఆక్సిజన్ వస్తాయి. మనకు దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకా మీరు కొన్ని చెట్లు పెట్టారు, ఇట్లానే చెట్లు పెట్టుకుంటా ఉంటే మన బాగుంటుంది. వీళ్ళంతా మా స్కూల్ మేట్స్. నా పేరు సాయికార్తి. నేను 10th క్లాస్ నుంచి వచ్చాను. అయితే ఈ రోజు వన మహోత్సవం సందర్భంగా మా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాని వన మహోత్సవం ఎందుకు జరుపుకుంటాము అంటే పర్యావరణాన్ని కాపాడే, చెట్లు పెంచడానికి అదొక కార్యక్రమం అన్నమాట. నమస్కారం అంటూ నేను ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఈరోజు వన మహోత్సవం అనే ఒక ఫెస్టివల్ మా స్కూల్లో మేము జరుపుకుంటుంది. మనకు చెట్టు పెంచడం వల్ల కొన్ని చాలా లాభాలు ఉంటాయి. మనం చెట్టు పెంచితే మనకు అవి ఫ్రూట్స్ ఇస్తాయి, వెజిటేబుల్స్ ఇస్తాయి, ఉండడానికి ఆక్సిజన్. చెట్టు పెంచడం వల్ల దాని మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవికి మేము కొన్ని పెంచుకునే కోళ్ళకు కూడా ఆహారం ఇస్తాం. ఇది అసలు వన మహోత్సవం అంటే ఏందో సిస్టమ్ అనేది 1960లో స్టార్ట్ అయింది. అది డాక్టర్ కేఎం ముఖేష్ అనే వ్యక్తి స్టార్ట్ చేసింది. ప్లాంట్స్
వన మహోత్సవం అంటే ప్లాంట్ని సాప్లింగ్స్ ని పెంచడం.